చక్కటి పవిత్రమూర్తి యొక్క జన్మదిన వేడుకలు మనం కూడా మతాలకు అతీతంగా కూడా చేసుకోవడం జరిగింది. కేవలం ఎవరైతే ధర్మం, సత్యం, న్యాయం, ప్రేమ ఇవన్నీ కలిపి మానవాళిలో మనం ఒక వ్యక్తిగా తొలి వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తాం, ప్రేమతో అందరినీ దగ్గర రాకుంటాం. ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకి దయతో ప్రేమతో మనం సహాయపడతాం అనేది సత్గుణాలు. ఈ గుణాలు ఎవరైతే వాళ్ళ త్యాగాలు మొత్తం సర్వం త్యాగం చేసుకుని మరి యేసుక్రీస్తు ఆఖరికి ఆయన ఎవరైతే మరి మేపులు కొట్టి వాటిని ఇబ్బంది పెట్టారో వాళ్ళని కూడా ప్రేమతో మనం కనిపించాలని, మనసుతో కలిగి ఉండాలని ప్రజలందరూ బోధించారు. కాబట్టి మన అందరూ ప్రపంచవ్యాప్తంగా అందరూ కులమతాలు ఖచ్చితంగా తీసుకున్నారు. మరి ఏ వ్యక్తి అయినా ఏ మతమైనా చివరికి ప్రతి వ్యక్తికి ఒక ఉన్నవాడు లేనివాడికి సహాయం చేస్తాం. ప్రేమతో దయతో మనందరం కూడా అందరికీ దగ్గర అవ్వాలని, మరి దేశవ్యాప్తంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, శాంతియుత వాతావరణం ఉండాలని చెప్పి మరి పిలుపునిస్తాం. దాన్ని అందరం కూడా ఆచరిస్తాం. ఈరోజు సత్యసాయి బాల వికాస్ పిల్లలు చాలా అద్భుతంగా మరి నేనైతే పొద్దు నుంచి 10 కార్యక్రమాలకు ఎంటయ్యా. ఇంత చక్కటి మరి వేషధారణ కానీ పిల్లలకి ఒక మంచి సంకల్పంతో కలిగిన వేషాలను ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు.